హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక దాత్రి కేదార్ల రిసెప్షన్ రోజు కౌశికిని పెళ్లి చేసుకుంటాను అని వచ్చిన అతను ఒక యాక్టర్ అని గుర్తుపట్టిన దాత్రి అతన్ని పట్టుకొని ఇంటికి పిలిపిస్తుంది. ఇక దాత్రి అతని చెంప మీద లాగి పెట్టి ఒకటి కొట్టి, చెప్పరా, నిజం చెప్పు, అసలు ఎవరు పంపితే నువ్వు ఆ రోజు అలా వచ్చి మా వదినని పెళ్లి చేసుకుంటానన్నావు అని దాత్రి కోపంగా వాడిని కొడుతూ నిలదీసేసరికి వాడు భయపడి నిజం కక్కేస్తాడు. అవును, నిజమే, మీరన్నది నిజమే. డి ఛానల్ హెడ్ దివ్యాంక గారే నన్ను అలా యాక్ట్ చేయమని పంపించారు అని అతడు దివ్యాంకకి సంబంధించిన నిజం మొత్తం చెప్పేస్తాడు. దాంతో కౌశికి దివ్యాంకని ఇంటికి పిలిపిస్తుంది. ఇక దివ్యాంక ఎందుకో రమ్మన్నారు అని తెలియక సంబరపడుతూ ఇంటికి రాగానే ఇక కౌశికి దివ్యాంక చెంపని చెడల్లమని కొడుతూనే ఉంటుంది. ఏంటి కౌశికి, నన్ను కొట్టేంత ధైర్యమా నీకు అని దివ్యాంక అంటూ ఉండగా, ఏంటే నా ధైర్యం ఏంటి, నువ్వు చూడాల్సిందేంటి, అసలు నీకు తెలివితేటలు, బుద్ధి, మాన మర్యాదలు ఏమైనా ఉన్నాయా నీకు? అసలు సురేష్ మనసులో నుండి నన్ను తొలగించడానికి, సురేష్కి నువ్వు దగ్గర కావడానికి నా క్యారెక్టర్ పైనే మచ్చ వేస్తావా, నా క్యారెక్టర్నే బ్యాట్ చేస్తావా అని దివ్యాంకని తిడుతూ ఉంటుంది కౌశికి. అలా దివ్యాంక చేసిన ప్లాన్ మొత్తం బయటపడిపోయేసరికి వైజయంతి, నిషి కూడా కంగారు పడుతూ ఉంటారు. ఇంకా కౌశికి కోపం చల్లారక దివ్యాంకని ఇలా తిడుతూ ఉంటుంది. అసలు నిన్ను ఇలా వదిలేస్తే ఇంకా ఎక్కడికైనా తెగించి నువ్వు వెళ్ళిపోతాం, ఇలా కాదు, నీ పని చెప్పాల్సిందే అని అంటూ దివ్యాంక పీకని పిసుకుతూ ఉంటుంది కౌశికి. ఇక అందరూ కలిసి బలవంతంగా దివ్యాంకాని కౌశికి నుండి లాగేస్తారు. ఇక నిషి, ఏంటి వదిన, మీరు చేస్తుందేంటి, అసలు ఏం చేస్తున్నారు మీరు అని అడుగుతుండగా జగదాత్రి నిషిని ఇలా అంటుంటుంది, నువ్వు అడగాల్సింది వదినని కాదు, ఆ దివ్యాంకాని అడగాలి నువ్వు అని జగదాత్రి అంటుండగా, నువ్వు మధ్యలో మాట్లాడకు అని అంటూ నిషి జగదాత్రి చెంపపై కొట్టబోతూ ఉండగా ఇక నిషి చైని కౌశికి ఆపేస్తుంది. ఇక ఈ డ్రామాలో నిషి వైజయంతి పాత్ర కూడా ఉందని కౌశికి తెలుసుకుంటుందా, తెలుసుకొని వాళ్ళకి ఏం శిక్ష వేయనుందో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ.